హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మై రీఛార్జ్ కంపెనీ ద్వారా మనం ఎర్న్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఎక్కడికి వస్తుంది, అలా వచ్చిన అమౌంట్ తోటి మనం సర్వీసెస్ ఏ విధంగా వాడుకోవచ్చు అండ్ మనీ ట్రాన్స్ఫర్ కూడా ఎలా చేసుకోవచ్చు అనే విషయాలు చూద్దాం మనం. అండ్ ఎవరికైనా సరే వ్యాలెట్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి లేదా రిజిస్ట్రేషన్ గురించి కానీ అండ్ ప్రొడక్ట్ బుకింగ్ చేసుకునే సంబంధించిన డౌట్స్ గురించి కానీ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. ఆ లింక్ క్లిక్ చేసేసి మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనం ఎర్నింగ్ చేసిన అమౌంట్ని రెగ్యులర్ వ్యాలెట్కి ఎలా సెండ్ చేసుకోవాలి, అక్కడి నుంచి మన సర్వీస్ ఎలా వాడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మనీ ట్రాన్స్ఫర్ కూడా ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, మీరు ఇలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్లో మీకు బ్యాలెన్స్ చెకింగ్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుందండి, మీరు చూడొచ్చు. ఈ బ్యాలెన్స్ చెకింగ్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు రెండు వ్యాలెట్స్ ఉంటాయి, ఈ వ్యాలెట్, రీఛార్జ్ వ్యాలెట్. రీఛార్జ్ వ్యాలెట్ అంటే మనం దాంట్లో అమౌంట్ వేసుకున్న తర్వాత మాత్రమే కంపెనీలో ఉన్న సర్వీసెస్, డిజిటల్ సర్వీసెస్ వాడుకోవడానికి అవుతుంది. లేదా మీరు ప్రొడక్ట్ బుక్ చేసుకోవాలని ఏదైనా సరే రీఛార్జ్ వ్యాలెట్ నుంచి అవుతుంది. ఇప్పుడు నేను ఈ వ్యాలెట్ అంటే మనం ఎర్నింగ్ చేసిన అమౌంట్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకునే విషయం గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఈ వ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రజెంట్ నా వ్యాలెట్లో వచ్చేసి 6018 రూపీస్ నా బ్యాలెన్స్ ఉందండి. అండ్ మళ్ళీ ఒకసారి మీకు ఇది చూపిస్తాను. అండ్ ఈ రీఛార్జ్ వ్యాలెట్లో వచ్చేసి 188 రూపీస్ ఉంది. సో ఫస్ట్ ఈ వ్యాలెట్ నుంచి అమౌంట్ ఏం చేయాలి, నేను రీఛార్జ్ వ్యాలెట్కు సెండ్ చేసుకోవాలి. అందుకోసం మనకి ఇక్కడ చూసినట్లయితే లాస్ట్లోకి వెళ్తే మీకు మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఈ వ్యాలెట్ టాప్అప్ ట్రాన్స్ఫర్ అండి, అంటే మీ ఐడిలో ఉన్న అమౌంట్ని మీ ఐడిలోకి మీరు సెండ్ చేసుకోవచ్చు. లేదు మీ టీం మెంబర్స్ ఎవరికైనా అమౌంట్ కావాలి అంటే మీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మీరు వాళ్ళ ఐడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. అలా చేసుకుని మీరు దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీకు అమౌంట్ పంపిస్తారు. ఇప్పుడు నేను నా వ్యాలెట్ నుంచి నేనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ అయితే అమౌంట్ ఎంట్రీ చేస్తాను, 6018 అండి. అండ్ రీమార్క్ వచ్చేసి టాప్అప్ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి మీరు ఓకే చేయండి. ఓకే చేసేస్తే మీకు అమౌంట్ వచ్చేస్తుంది. సో ఐడి డీటెయిల్స్ ఎంట్రీ చేశాను, ఓకే చేశాను. ఇక్కడ మీకు వచ్చేసి సమ్టైమ్స్ ఎర్రర్ అక్యూర్డ్ అని చెప్పేసి వస్తుంది కదా, అవ్వలేదని చెప్పి మీరు అసలు ఇబ్బంది పడకండి. ఓకే చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసారనుకోండి, బ్యాక్ వచ్చేసి మీ వ్యాలెట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్యాలెన్స్ చెకింగ్లోకి వెళ్ళండి. రీఛార్జ్ వ్యాలెట్లో చూసుకున్నట్లయితే చూడండి, ఇందాక 188 రూపీస్ ఉన్నాయి ప్లస్ 6018 రూపీస్, మొత్తం కలిపితే 6206 రూపీస్ నాకు రావడం జరిగింది. మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవాలి, చాలా సింపుల్. సో ఇవే సర్వీసెస్లో మనకు మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ఉంటుంది. మోర్లోకి వెళ్తే బ్యాక్లోకి వచ్చినా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్లో మొబైల్, డిటిహెచ్, ఓటీటీ, బిల్ పేమెంట్, కింద బస్ బుకింగ్, మనీ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. ఎవరైనా సరే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించిన కేవైసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, ఒక 100 రూపీస్ పేమెంట్ మీ వ్యాలెట్లో పెట్టుకుంటే మీ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ అనేది యాక్టివేట్ అవుతుందండి. అలా మనీ ట్రాన్స్ఫర్ యాక్టివేట్ అయిన తర్వాత మాత్రమే మనం మనీ సెండ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. సో ఫస్ట్ అండ్ షుడ్ ఎవరైనా సరే ఇది కంప్లీట్ చేయకపోతే ఈ వీడియో చూడగానే మీ ఐడి ఓపెన్ చేసేసి మనీ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఆప్షన్లోకి వెళ్ళి మీ కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. అలా చేసిన తర్వాత మీకు ఇక్కడ మనీ రెమిటెన్స్ అని చెప్పేసి ఉంటుందండి, ఇది క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే కనిపిస్తుందండి. యాడ్ బెనిఫిషియరీ అంటే మనం ఏ అకౌంట్కి అమౌంట్ పంపించుకోవాలో అక్కడ అమౌంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. రెమిట్ మనీ అంటే మనీ సెండ్ చేసుకోవడం. ఇక్కడ ఆల్రెడీ బెనిఫిషియర్స్ యాడ్ చేశాను నేను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బెనిఫిషియర్ లిస్ట్లో మనకు ప్రీవియస్గా లాగిన్ అయిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. లేదా మీరు కొత్తగా చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి రెమిట్ మనీలోకి వెళ్తాను. రెమిట్ మనీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి పంపించుకోవాలి, సో ఇక్కడ నా అకౌంట్ వచ్చేసి ఇదే మొబైల్లో ఉన్న అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇక్కడ సెకండ్ అకౌంట్ ఉంది కదా, సెండ్ చేశాను. అమౌంట్ వచ్చేసి నా దగ్గర 6018 రూపీస్ ఉన్నాయి. డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా మనం ఎట్ ఏ టైం 5000 రూపీస్ మాత్రమే పంపించుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. మినిమం 100 రూపీస్ నుంచి మీరు ఎంతైనా సెండ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక 5000 రూపీస్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ అని కొట్టారనుకోండి, మీకు ఇక్కడ ఛార్జెస్ కనిపిస్తాయి. సో కంపల్సరీ మీకు 1% ఛార్జ్ పడుతుందండి దీనికి. అదే 5000 రూపీస్కి అయితే 1000 రూపీసే పంపించుకుంటే 15 రూపీస్ పడుతుంది. 2000కి అయితే 20 రూపీస్, 3000కి అయితే 30 రూపీస్, 4000కి 40 రూపీస్ కంపల్సరీ ఈ ఛార్జెస్ ఉంటాయి. అయితే ఈ ఛార్జెస్ తర్వాత మళ్ళీ మనకు కొంత క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది.
మన టీం మెంబర్స్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళ మనీ ట్రాన్స్ఫర్ మీద కూడా మనకు సమ్ రీబేట్ పాయింట్స్ వస్తాయండి. వాటి మీద కూడా మనం ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో యాజ్ పర్ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ రూల్ ప్రకారం మినిమం ఛార్జెస్ పడతాయి. సో కంపెనీ ఎప్పుడో 15th పే అవుట్ ఇస్తుంది అనుకోండి, అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎమర్జెన్సీ అనుకుంటే ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు రూపాయి కూడా కట్ అవ్వకుండా ఉండాలి అంటే మీ టీం మెంబర్స్ ఎవరైనా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ప్రొడక్ట్ సర్వీస్ వాడుకోవాలనుకునే వాళ్ళకు మీరు వ్యాలెట్ బ్యాలెన్స్ వాళ్ళకి పంపించుకొని మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్ అకౌంట్కి పంపిస్తున్నానండి, మీకు ఎక్స్పీరియన్స్ చేయడం కోసం చూపిస్తున్నాను. ఇక్కడ మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సబ్మిట్ చేశాను. ఎస్, రిక్వెస్ట్ యాక్సెప్టెడ్, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ వచ్చిందండి. 12/14కు మనం అమౌంట్ సెండ్ చేసాం కదా, చూడండి ఇమీడియట్గా నాకు నా వ్యాలెట్లో బ్యాలెన్స్ అనేది వచ్చేసిందండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది. లైక్ మన ఫోన్పేలో గూగుల్ పేలో అమౌంట్ పంపించుకున్నట్టే ఇమీడియట్గా అయిపోతుంది. ఇలా మనం మనీ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ని మనం యూస్ చేసుకోవచ్చు. మరి రీఛార్జెస్ లాంటివి ఎలా చేయాలి అనే వాళ్ళకి క్వశ్చన్ ఉంటుందండి. సింపుల్, రీఛార్జ్ సర్వీస్ కోసం కూడా మనం బ్యాక్ వచ్చేసి 1156 రూపీస్ ఉందండి నా దాంట్లో బ్యాలెన్స్ వచ్చేసి. మళ్ళీ ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. రీఛార్జ్ వ్యాలెట్లో 1156 రూపాయలు ఉంది. నాకేంటి అంటే నాది ఎయిర్టెల్ సిమ్ అండి, అది ఎయిర్టెల్ సిమ్ నేను రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికి ఎంత ఛార్జ్ పడుతుందో మనం చూద్దాం. ఇక్కడ సేమ్ మనకు మనీ ట్రాన్స్ఫర్ ఉన్నట్టుగానే మొబైల్ రీఛార్జ్ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళిపోండి, మీ అమౌంట్ ఎంతైతే మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆపరేటర్ వచ్చేసి ఏంటి, నాది ఎయిర్టెల్ అండి, ఎయిర్టెల్ ప్రీపెయిడ్ నాది. ఇక్కడ ప్రీవ్యూ ఎంటర్ చేసిన తర్వాత మీ రీఛార్జ్ అమౌంట్ మనం గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, లేదా మీకు ఫోన్పే గూగుల్ పేలో కూడా మనకు బ్యాలెన్స్ కనిపిస్తుంది. బ్రౌజ్ ప్లాన్స్ వచ్చేసి నేను వచ్చేసి 299 రూపీస్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను. సింపుల్, ఇక్కడ నెక్స్ట్ అని మనం ఎంటర్ చేస్తామండి. మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసినాక పైన రీఛార్జ్ కౌంట్ అని ఉంటుందండి, దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకండి, 1 అని అలానే ఉంచండి. సో దాని ఉద్దేశం ఏంటి అంటే మీరు ఒకటే రోజు 2-3 రీఛార్జ్ చేసినప్పుడు మాత్రం సేమ్ ఇదే మొబైల్ నెంబర్కి నెక్స్ట్ టైం నేను రీఛార్జ్ చేస్తే 2 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఒకసారి మొబైల్ రీఛార్జ్ చేస్తే మళ్ళీ 1 మంత్ వరకు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి 1 అలానే ఉంటుంది. సబ్మిట్ చేసేయండి. చూడండి ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది. నాకు సక్సెస్ అవడానికంటే ముందే మెసేజ్ వచ్చేసింది. సర్వీస్ చాలా ఫాస్ట్ ఉంటుందండి. సర్వీస్ విషయంలో మనం మై రీఛార్జ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అస్సలకి ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీఛార్జ్ చేసాం కదా, మన వ్యాలెట్లో బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇందాక మనం బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు 1156.19 ఉందండి. ఇక్కడ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి 864.66 ఉంది. సో పాయింట్తో సహా క్యాలిక్యులేట్ చేద్దామండి. ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. 1156.1915 ఉందండి. మీరు కావాలంటే బ్యాక్ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ 864.66 ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఎంత వచ్చిందండి, 291.5 రూపీస్కే మనకు రీఛార్జ్ కంప్లీట్ అయిపోయింది. -299 చూసుకున్నా 7.46 రూపాయలు చేంజ్ ఉంది కాబట్టి 7.5 మిగిలింది. ఇన్స్టాంట్గా నేను ఇప్పుడు మై రీఛార్జ్ యాప్ ద్వారా నేను చేయడం ద్వారా నాకు 2.5% కమిషన్ ఇమీడియట్గా వచ్చింది. ఇది కేవలం నా ఒక్కందుకు కాదండి, మా ఇంట్లో వాళ్ళు ఎవరి రీఛార్జ్ చేసినా, మా ఫ్రెండ్స్ చేసినా సరే నాకు ఇమీడియట్గా 2.5% కమిషన్ వస్తుంది. సో మీరు చూడండి, వాళ్ళకి చెప్పండి, అరే 300 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 3 రూపీస్ ఎక్స్ట్రాగా పడుతుంది కదా, నాకు ఫోన్పే చేయి, నేను రీఛార్జ్ చేస్తాను చెప్పండి. అలా చేసుకున్నా కూడా మీకు బెనిఫిట్ అవుతుంది కదా. సో నేను చెప్పేది ఏంటి అంటే మై రీఛార్జ్లో ఇలా ప్రతి సర్వీస్ మీద కంపెనీ మనకు సమ్ ఆఫ్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ బెనిఫిట్ని మనం యూస్ చేసుకుంటే చాలండి. ఇవే కాకుండా మనకి ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తెలిసినవే. అండ్ దానికి తోడు మై రీఛార్జ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఏవైతున్నాయో, కస్టమర్ కేర్ కావచ్చు, అంటే ప్రొడక్ట్స్ సంబంధించిన కస్టమర్ కేర్ సపరేట్గా ఉంటుంది, డిజిటల్ సర్వీసెస్ సంబంధించిన కస్టమర్ కేర్ సపరేట్గా ఉంటుంది, వేరే డౌట్స్ సంబంధించి సపోర్ట్ టీమ్ ఉంటుంది, అది సపరేట్గా ఉంటుంది. సో ఎక్కడికక్కడ వీళ్ళ సపోర్ట్ టీమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మీరు హ్యాపీగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. మన యాప్లో కూడా ఉంటుంది. కాంటాక్ట్ అజ్లోకి వెళ్ళారనుకోండి, కంపెనీ సంబంధించి చూసి మీరు హెల్ప్ లైన్, మై రీఛార్జ్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయండి. ఫ్రాంచైజ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, పిఆర్ఓకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, అండ్ ప్రొడక్ట్ హెల్ప్ లైన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, డీటెయిల్స్ బుకింగ్ సంబంధించి A to Z బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా ఉంటాయి. ఈవెన్ బిజినెస్ ప్లాన్ ఆల్సో చాలా క్లియర్ కట్ బిజినెస్ ప్లాన్ అండి. నేను చెప్తున్నాను కదా, మై రీఛార్జ్ అనేది ఇండియాలో ఉన్న ద బెస్ట్ బిజినెస్ ప్లాన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. ప్రతి కామన్ మ్యాన్కి యూజ్ అవుతుంది, అండ్ మనకు కావాల్సిన ప్రతి ఒక్క సర్వీసెస్ మీద మనకు బెనిఫిట్ ఏం చేయొచ్చు. సో ఎవరైనా ఈ వీడియో మాత్రమే చూస్తూ ప్లాన్స్, కంపెనీకి సంబంధించిన బిజినెస్ ప్లాన్ వినకుంటే అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. దయచేసి ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వేరే విషయం సంబంధించి మీరు అక్కడ క్లారిఫై తీసేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.